గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే 2025 మే 30వ తేదీ యొక్క ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. మిత్రులారా, మీరు ఎవరైనా కొత్తగా మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పనిసరిగా లైక్ చేయండి మీకు ఇష్టమైతే. అండ్ మన గాంధీయం యాప్ అని యాప్ మన ప్లే స్టోర్లో ఉంటుంది. తప్పనిసరిగా గాంధీయం యాప్ని మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కూడా దానిలో అవైలబిలిటీ ఉంటుంది. తప్పనిసరిగా గాంధీయం యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సరే, ఈ రోజు సంబంధించినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెజ్, స్పెషల్ ఎకనమిక్ జోన్ అంటాం, మనందరికీ తెలిసిందే స్పెషల్ ఎకనమిక్ జోన్. ఈ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో స్పెషల్ ఎకనమిక్ జోన్ ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఏఐ సెజ్ అనేది ఈ రోజు ప్రకటించడం జరిగిందనమాట. అందువల్ల దాని మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని దాని గురించి ఒకసారి చూద్దాం. దాని మీద క్వశ్చన్ ఎలా వస్తుందనంటే, భారతదేశంలోని మొట్టమొదటి ఏఐ ఆధారిత ప్రత్యేక ఆర్థిక మండలం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతోంది అని అంటే, ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. బెంగళూరు, నవారాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నవారాయ్పూర్, హైదరాబాద్, ముంబై. దీనిలో మన ఆన్సర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ రోజు ప్రకటన ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటన ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్. ఈ ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్ లో కొత్తగా ఒక ప్రైవేట్ సంస్థ ఉందండి. అది ఏంటంటే రాక్ బ్యాంక్ డేటా సెంటర్. దాని పేరు ఏం పేరు అంటే రాక్ బ్యాంక్ డేటా సెంటర్. ఈ రాక్ బ్యాంక్ డేటా సెంటర్ లో ప్రత్యేకంగా ఒక సెజ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సెజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పూర్తిగా ఉన్నటువంటి స్పెషల్ ఎకనమిక్ జోన్ అనేది మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడుతుంది అనమాట. ఈ విధంగా ఛత్తీస్గఢ్ నవరాయ్పూర్ లో ఏర్పాటు చేసినటువంటి రాక్ బ్యాంక్ డేటా సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ అనేది భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైనటువంటి స్పెషల్ ఎకనమిక్ జోన్ అనమాట. అంటే ప్రత్యేక ఆర్థిక మండలం అనమాట. ఈ విధంగా క్వశ్చన్ ఇస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఈ విధంగా రాయాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. దీనిలో మరో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అంటాం. తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కృత్రిమ మేధ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైనటువంటి ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అది టాటా కన్సల్టెన్సీ సర్వీసెసా, ఇన్ఫోసిస్ లిమిటెడా, రాక్ బ్యాంక్ డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడా, టెక్ మహీంద్రా. ఇలా క్వశ్చన్ కి ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి ఆన్సర్ ఏంటి అంటే రాక్ బ్యాంక్ డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రాక్ బ్యాంక్ డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మొత్తం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారండి ఈ ప్రదేశంలో. అంటే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి నవారాయ్పూర్ లో 1000 కోట్ల రూపాయలతో 1000 crores అనమాట. 1000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఆధారితమైనటువంటి స్పెషల్ ఎకనమిక్ జోన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన విషయం. దీని మీద మరికొన్ని క్వశ్చన్లు చూస్తే, ఇటీవల నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి భారత మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెజ్ అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు? 500 కోట్ల, 750 కోట్ల, 1000 కోట్ల, 1200 కోట్ల నేను ఆప్షన్ ఇచ్చాను. ఈ విధంగా అడిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా క్వశ్చన్ ఇచ్చాను. దీనికి ఆన్సర్ ఏంటి అంటే 1000 crores అనమాట. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఛత్తీస్గఢ్ లోని నవారాయ్పూర్ లో రాక్ బ్యాంక్ డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 1000 కోట్ల రూపాయలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైనటువంటి స్పెషల్ ఎకనమిక్ జోన్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్పెషల్ ఎకనమిక్ జోన్ లో మాక్సిమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన ప్రశ్న. నెక్స్ట్, ఇంతకీ ఏఐ సెజ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏఐ సెజ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్. చూడండి, ఇక్కడ
ఈ ఏఐ సెల్స్ కి ఈక్వల్ గా ఉండే విధంగానే మన ఆప్షన్స్ కూడా ఇస్తారన్నమాట. సాధారణంగా ఎగ్జామ్స్ లో ఆప్షన్స్ కూడా ఆ విధంగా ఇస్తారు. అగ్రికల్చరల్ ఇన్నోవేషన్ స్పెషల్ ఎకనామిక్ జోనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోనా, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ ఎకనామిక్ జోనా, ఆటోమేటెడ్ ఇండస్ట్రీ స్పెషల్ ఎకనామిక్ జోనా అని ఇంచుమించుగా దానికి ఆధారితంగా ఏఐ సెల్స్ కి ఎబ్రివేషన్ కరెక్ట్ గా సరిపోయే విధంగానే ఇస్తుంటాడు. అందుకని మనం జాగ్రత్తగా దానికి ఎబ్రివేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనం చూసుకోవాలన్నమాట. ఏఐ సెల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకే, ఈ రోజు ఉన్నటువంటి మరొక ప్రధానమైన విశేషం ఏంటంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం ఏంటంటే భారతదేశంలో జాతీయ జల రవాణా మార్గాలు ఉన్నాయి. జల రవాణా అంటే సాధారణంగా చూడండి ఇన్లాండ్ వాటర్ వేస్ అంటారు. మన భారతదేశం లోపల నదులు ఉన్నాయి, అనేకమైనటువంటి నదులు. ఈ నదుల లోపల జాతీయ జల మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ జల మార్గాల ద్వారా ఎంత కార్గోని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేసింది ఏంటంటే 2027 నాటికి మేము కొన్ని మార్గాలని రవాణా మార్గాల్ని జల రవాణా మార్గాలను మరిన్ని అభివృద్ధి పరుస్తామని ఈ రోజు ప్రకటించడం జరిగిందనమాట. దానికి అనుగుణంగా క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అంటే భారత ప్రభుత్వం 2027 నాటికి చూడండి 2027 నాటికి 2027 నాటికి ఎన్ని కొత్త జాతీయ జల రవాణా మార్గాలను కొత్తగా జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి పరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 36, 47, 56, 67 అని ఇచ్చాను. దీనిలో ఆన్సర్ ఏంటి అంటే 47 కొత్తగా ఏర్పాటు చేయాలని, అంటే 47 కొత్త జాతీయ జల రవాణా మార్గాల్ని అభివృద్ధి పరచాలి 2047 నాటికి అని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. నిజానికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటితో కలిపి ఇంకో 47 అన్నమాట. మొత్తం మీద 76 టోటల్ 76 జాతీయ జల రవాణా మార్గాల్ని 2027 నాటికి మనం అభివృద్ధి పరచాలి అనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించడం జరిగిందనమాట. చూడండి 2027 నాటికి ఎన్ని జల రవాణా మార్గాలండి? 76 జల రవాణా మార్గాలు. కొత్తవి ఎన్ని అంటే 47 అనమాట. ఈ రోజు ఇప్పటి వరకు లేనటువంటివి కొత్తవి అనమాట. ఆ కొత్తవి 47, పాత వాటితో కలిపి మొత్తం 76 అనమాట. మొత్తం 76 కొత్త జాతీయ జల రవాణా మార్గాల్ని 2027 నాటికి అభివృద్ధి పరచాలని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది అనమాట. లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. దీనికి సంబంధించి మరొక క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే 2027 నాటికి మొత్తం అభివృద్ధి చేయబోయే మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటితో కలిపి మొత్తం అభివృద్ధి చేయబోయేటటువంటి జాతీయ జల రవాణా మార్గాల సంఖ్య ఎంత? 63, 70, 76, 80 ఇలా దగ్గర సంబంధం ఉన్నటువంటి నెంబర్లే సాధారణంగా ఇస్తుంటారు. మొత్తం దీని జల రవాణా మార్గాలు మొత్తం ఎన్ని అంటే 76. మొత్తం ప్రస్తుతం ఉన్న వాటితో కలిపి మొత్తం 76 మార్గాల్ని జల రవాణా మార్గాల్ని అంటే తెలుసు కదండి వాటర్ వేస్ అన్నమాట. జాతీయ జల రవాణా మార్గాలు అంటే నేషనల్ వాటర్ వేస్. ఈ నేషనల్ వాటర్ వేస్ లేదా నదుల లోపల జల రవాణాని ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేయడం మార్గాలు అనమాట. వాటిని జాతీయ జల రవాణా మార్గాలు అంటారు. ఇవి 76 కొత్తవి అభివృద్ధి 2027 నాటికి 76 అభివృద్ధి పరచాలని దేశవ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. దానికి సంబంధించి మరో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అన్ని నెంబర్ని రవాణా మార్గాలను అని చెప్పుకున్నాం. అయితే ఈ 76 జల రవాణా మార్గాల్లో కూడా ఎంత కార్గోని రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగిందనమాట. వచ్చే సంవత్సరానికి అంటే 2026 నాటికి మేము అంతర్గత జల రవాణా ద్వారా అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ వేరు, అవుట్లాండ్ అంటే మెరైన్ వాటర్ వేస్ వేరు. మెరైన్ వాటర్ వేస్ అంటే సముద్రం లోపల రవాణా. అది కాకుండా ఇన్లాండ్ అంటే నీరు నదుల్లో ఉన్నటువంటి నీరు అనమాట. నదుల్లో ఉన్నటువంటి నీటి ద్వారా రవాణా జరిగితే దాన్ని అంతర్గత జల రవాణా ఇన్లాండ్ వాటర్ వేస్ అంటారు. ఆ ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా 2026 నాటికి ఎంత కార్గోని రవాణా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని క్వశ్చన్ అడుగుతారు. అది 160 మెట్రిక్ టన్నుల 135, 146, 156 అనే క్వశ్చన్ వస్తుంది. అది ఎంత అంటే 156 మిలియన్ టన్నులు అనమాట. 156 మిలియన్ టన్నుల కార్గోని 2026 సంవత్సరం కల్లా అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా రవాణా చేసే సామర్థ్యాన్ని పెంపొందించాలని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఆ విధంగా ప్రకటించినటువంటి కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ అండ్ జల రవాణా మంత్రి
ప్రస్తుతం ఈరోజు మనం మొత్తం 76 వాటర్ వేస్ని అభివృద్ధి పరుస్తాం. దీని ద్వారా కార్గోని కూడా 156 మిలియన్ టన్నుల కార్గోని 2026 నాటికి అభివృద్ధి పరుస్తామని లక్ష్యాన్ని ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ అండ్ జల రవాణా మంత్రి ఎవరు? ప్రస్తుత మంత్రి నితిన్ గడ్కరీయా, పీయూష్ గోయల్, సర్బానంద్ సోనోవాల్, రాజ్నాథ్ సింగ్ గారా? దాని ఆన్సర్ ఏంటి అంటే ప్రస్తుతం కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ అండ్ జల రవాణా శాఖ మంత్రి ఎవరు అంటే సర్బానంద్ సోనోవాల్. ఎవరండి? సర్బానంద్ సోనోవాల్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇన్లాండ్ వాటర్ వేస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అంతర్గత జల రవాణా అన్నాం. అంతర్గత జల రవాణా భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత జల రవాణాలను మొత్తం అంతటిని కూడా నియంత్రణ చేయడం కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రత్యేక అథారిటీని ఏమని పిలుస్తారంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంటుంది? భారతదేశంలో ఉన్నటువంటి నదుల లోపల ఈ వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉందన్నమాట. దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అయితే ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లో ఉందని చెప్పుకున్నాం. దాని ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడిగే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు మనం జల రవాణా గురించి ప్రకటన వచ్చింది కాబట్టి ఆ జల రవాణాకి ఎవరు నియంత్రిస్తుంటారు? ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ. ఆ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అనే క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ నేను ఇవ్వడం జరిగింది. ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అంటే అమితాబ్ కాంత, విజయ్ కుమార్, రాజీవ్ గౌబా గారా, అరవింద్ సుబ్రహ్మణ్యం గారా, ఇలా ఆప్షన్ ఇస్తాడు. దీనిలో ఆన్సర్ ఏంటి అంటే విజయ్ కుమార్ గారు అనమాట. ప్రస్తుతం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే విజయ్ కుమార్ గారు. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన మార్గం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన జాతీయ జల రవాణా గురించి మాట్లాడుతున్నాం. జాతీయ జల రవాణాల్లో కూడా నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి. జాతీయ జలమార్గాల్లో మొట్టమొదటిది నెంబర్ 1 నేషనల్ వాటర్ వే నెంబర్ 1 అనేది ఏ నది మీద ఉంది అంటే గంగా నది మీద ఉంది. గంగా నది మీద ఉన్న దాన్ని, గంగా నదిలో ఉన్నటువంటి జల రవాణాని జాతీయ జలమార్గము, నేషనల్ వాటర్ వే 1 అంటారనమాట. అలాగే నేషనల్ వాటర్ వే 2 ఉంటుంది. నేషనల్ వాటర్ వే 2 లేదా జాతీయ జలమార్గం 2 అనేది బ్రహ్మపుత్ర నది మీద ఉంటుందన్నమాట. దాని మీద కూడా క్వశ్చన్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. జాతీయ జలమార్గం 1 అనేది ఏ నది మీద ఉంది? యమునా నదా, గంగా నదా, గోదావరి నదా, నర్మదా నదా అనే క్వశ్చన్ వస్తుంది. జాతీయ జలమార్గం నేషనల్ వాటర్ వే అనేది గంగా నది మీద ఉంటుంది. అలాగే జాతీయ జలమార్గం 2 అనేది బ్రహ్మపుత్ర నది మీద ఉందన్నమాట. ఇవి ముఖ్యమైనటువంటి జలమార్గాలు. నెక్స్ట్ ఈరోజు మరొక కేంద్ర ప్రభుత్వం యొక్క మరొక ప్రకటన ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ తయారీ కేంద్రం ప్రారంభమవుతుంది. భారతదేశం యొక్క మొట్టమొదటి హెలికాప్టర్ తయారీ కేంద్రం. హెలికాప్టర్ తయారీ కేంద్రం కూడా ఏంటంటే భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రంగ, ప్రభుత్వ రంగంలో ఆల్రెడీ ఉందనుకోండి, ప్రైవేట్ రంగ హెలికాప్టర్ తయారీ కేంద్రం అనమాట. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో హెలికాప్టర్ను తయారు చేయడం కోసం, ఇంతవరకు హెలికాప్టర్లు తయారు చేయడం అనేది గవర్నమెంట్ రంగంలో ఉంది తప్ప ప్రైవేట్ రంగంలో లేదు. ఆ విధంగా ప్రైవేట్ రంగంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇప్పుడు హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఎవరు ప్రారంభిస్తున్నారు, ఎక్కడ ప్రారంభిస్తున్నారు అనే విశేషాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే హెలికాప్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో దాని క్వశ్చన్ ఎలా వస్తుంది చూడండి. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడుతోంది? హైదరాబాద్లోనా, కోలార్ కర్ణాటకలోని కోలార్లోనా, పూణేలోనా, బెంగళూరులోనా? అంటే కర్ణాటకలోని కోలార్లో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారండి? కర్ణాటకలోని కోలార్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దాని మీద మరో క్వశ్చన్ వస్తుంది. ఈ ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సంస్థ ఏది? భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి సంస్థ పేరేంటి? DRDO వాళ్ళ, హాల్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ, లేదా హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ, TSL అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, మన టాటా కంపెనీ ఉంది కదండి, టాటా కంపెనీ వాళ్ళదన్నమాట. ఇది టాటా కంపెనీకి సంబంధించినటువంటి TASL అంటారు. TASL అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్.
ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, వీళ్ళలో ఎవరు అని క్వశ్చన్ వస్తుంది అనమాట. మనకు ఆన్సర్ ఏంటి అంటే భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని టిఏఎస్ఎల్ వారు, టిఏఎస్ఎల్ అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనేది దీని ప్రధాన కార్యాలయం నిజానికి హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో హైదరాబాద్లో ఉంది టిఏఎస్ఎల్. కానీ ఈ టిఏఎస్ఎల్ యొక్క హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని మాత్రం కర్ణాటకలో ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్లో ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్లో ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అది దీని మీద మరో క్వశ్చన్ ఉంది. ఇది టిఏఎస్ఏ వాళ్ళు ఒక ఇండివిజువల్గా వాళ్ళొక్కరే పెట్టట్లేదు, కంబైన్డ్గా పెడుతున్నారు వేరే విదేశీ సంస్థతో కలిపి. ఆ సంస్థ పేరు ఏంటి అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. దాని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఈ టిఏఎస్ఎల్ సంస్థ ఏ యూరోపియన్ ఏరోస్పేస్ సంస్థతో కలిసి హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది? ఓకే, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని టిఏఎస్ఎల్ సంస్థ ఒక యూరోపియన్ ఏరోస్పేస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేస్తోంది. ఆ సంస్థ పేరేంటి? అది రోల్స్ రాయ్సా, బోయింగా, ఎయిర్ బస్సా, లాక్ అండ్ మార్టిన్. ఈ లాక్ అండ్ మార్టిన్ ఈ విధంగా ఈ సంస్థ ఏంటి అని అడుగుతారనమాట. నిజానికి ఈ టిఏఎస్ఎల్ సంస్థ అంటే మన టాటా గ్రూప్ చెందినటువంటి టిఏఎస్ఎల్ సంస్థ ఎయిర్ బస్, ఈ యూరోపియన్ లో ఉన్నటువంటి మన ఏరోస్పేస్ లో ఉన్నటువంటి ఒక జెయింట్ ఉంది. ఆ జెయింట్ సంస్థ పేరే ఎయిర్ బస్. ఆ ఎయిర్ బస్ తో కలిపి సంయుక్తంగా ఈ సంస్థని కర్ణాటకలోని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, హెలికాప్టర్ అంటే హెలికాప్టర్కి ఉపయోగపడినటువంటి అన్ని పరికరాలు కూడా వేరు వేరు ప్రదేశాల్లో తయారవుతాయి. కానీ ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ అంటారు ఎఫ్ఏఎల్. ఎఫ్ఏఎల్ అంటే అర్థం ఏంటంటే ఒక ఎఫ్ఏఎల్ సంస్థ అన్నమాట. ఇది ఎఫ్ఏఎల్ అంటే అర్థం ఏంటంటే ఫైనల్ అసెంబ్లింగ్ లైన్. అంటే ఒక హెలికాప్టర్ ఉన్నటువంటి మొత్తం భాగాలన్నీ వేరు వేరు ప్రదేశాల్లో తయారైన తర్వాత వాటన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసి ఒక హెలికాప్టర్ రూపాన్ని తీసుకొస్తారనమాట. అటువంటి సంస్థ ఎఫ్ఏఎల్. అటువంటి ఎఫ్ఏఎల్ని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు కర్ణాటకలో. ఓకే, ఇప్పుడు ఈ కేంద్రంలో దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈ కేంద్రంలో కర్ణాటకలో ఏర్పాటు చేసినటువంటి టిఎస్ఎల్ యొక్క కేంద్రంలో ఏ హెలికాప్టర్ మోడల్ యొక్క ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ ని ఏర్పాటు చేస్తున్నారు? ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం అన్నాం కదా, ఎందుకంటే అక్కడ ఏ హెలికాప్టర్ తయారు చేస్తారు అంటే H-125 ఎయిర్ బస్ సంస్థకు సంబంధించినటువంటి H-125 హెలికాప్టర్స్ అనమాట. ఆ హెలికాప్టర్ పేరు ఏం పేరండి? H-125. ఆ H-125 అనేటటువంటి హెలికాప్టర్స్ ని తయారు చేయడం జరుగుతోంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంశం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎయిర్ బస్ సంస్థ ఉంది కదండి, ఎయిర్ బస్ వాళ్ళది H-125 హెలికాప్టర్స్ అనేది ఇప్పటిదాకా కేవలం 3 దేశాల్లో మాత్రమే తయారు చేస్తున్నారు. కేవలం 3 దేశాలు మాత్రమే. ఈ ఫ్రాన్స్, అమెరికా అండ్ బ్రెజిల్, ఈ 3 దేశాల్లో మాత్రమే ప్రస్తుతం తయారు చేస్తున్నారు. ఇప్పుడు 4వ సంస్థ, ప్రపంచంలోనే 4వ సంస్థని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇక క్వశ్చన్ ఎలా వస్తుందో చూడండి. భారతదేశంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం ప్రపంచంలో ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఈ కేంద్రం ఎయిర్ బస్ H-25 హెలికాప్టర్ తయారు చేసే కేంద్రాల్లో ఎన్నో కేంద్రం, ప్రపంచంలో ఎన్నో కేంద్రం, 2వదా 3వదా 4వదా 5వదా అన్నాడు అనమాట. నిజానికి ఎయిర్ బస్ యొక్క H-125 హెలికాప్టర్ అనేది ఇప్పటిదాకా కేవలం 3 దేశాల్లో మాత్రమే తయారు చేస్తున్నారు. 3 దేశాల్లో మాత్రమే దాని యొక్క ఇటువంటి కేంద్రాలు, ఎఫ్ఏఎల్ కేంద్రాలు ఉన్నాయన్నమాట. ఈ ఎఫ్ఏఎల్ కేంద్రాలన్నీ 3 ఉన్నాయి. ఇప్పుడు 4వది మన భారతదేశంలో కర్ణాటకలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ప్రధాన అంశం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, కర్ణాటకలో ఈ తయారు చేస్తున్నటువంటి ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం అనేది ఎప్పటికల్లా పూర్తవుతుందంటే 2026 కల్లా పూర్తవుతుందని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనుకోండి. దీని మీద కూడా క్వశ్చన్ వస్తుందనే ఉద్దేశంతో అలా ఇచ్చాను. కర్ణాటకలో హెలికాప్టర్ తయారీ కేంద్రం, ఈ ఎయిర్ బస్ యొక్క హెలికాప్టర్ తయారీ 2026 కల్లా పూర్తవుతుందని ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. మరో అంశం ఏంటంటే, మన 7 సమ్మిట్స్ అని మీకు వినే ఉంటారు. 7 సమ్మిట్స్ అంటే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాలు ఉన్నాయి, కాంటినెంట్స్. 7 ఖండాల్లో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి శిఖరాలు ఉంటాయి. ప్రతి ఖండంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి ఒక శిఖరం ఉంటుంది. ఆ శిఖరాన్ని అధిరోహించడమే, అంటే ఆ శిఖరాన్ని ఎక్కడం అనమాట. ఆ శిఖరాన్ని ఎక్కినటువంటి ఘనత సాధించడాన్ని ఏమంటారంటే 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటారు అనమాట. 7 సమ్మిట్స్ ఛాలెంజ్.
ఈ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేసినటువంటి అతి చిన్న, ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడుగా 16 సంవత్సరాలటువంటి మన భారతీయుడు ఒక అబ్బాయి ఈరోజు సాధించాడు. ఆయన గురించి మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది స్పోర్ట్స్ రంగంలో. క్వశ్చన్ ఎలా వస్తుందంటే 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేసినటువంటి అత్యంత పిన్న వయస్కుడుగా ఇటీవల ఎవరు రికార్డు సాధించారు? కామ్యా కార్తికేయన, అరుణిమా సిన్హా, విశ్వనాథన్ కార్తికేయ పదకండియా, శివాంగి శర్మ. నిజానికి ఇక్కడ కామ్యా కార్తికేయన్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ లో అత్యంత పిన్న వయస్కుడు రికార్డు ఈ కామ్యా కార్తికేయన్ పేరు మీదే ఉందన్నమాట. ఈ రికార్డుని బద్దలు చేసి ఈరోజు విశ్వనాథన్ కార్తికేయ పదకండి, విశ్వనాథన్ కార్తికేయ పదకండి, ఈయన 16 సంవత్సరాల్లోనే, జస్ట్ 16 ఇయర్స్ అబ్బాయికి, కామ్యా కార్తికేయన్ ఆ రోజు ఈ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ చేసినప్పటికీ 17 సంవత్సరాలు అనమాట. ఈ 17 సంవత్సరాల రికార్డుని అధిగమించి 16 సంవత్సరాల వయసులో విశ్వనాథన్ కార్తికేయ పదకంటి అనేటటువంటి అబ్బాయి ఈరోజు 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేసినటువంటి అత్యంత చిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు అనమాట. అందులో దాన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటే 7 ఖండాల్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరాల్ని అధిరోహించడము అని అర్థం అనమాట. ఓకే, దీని మీద మరో క్వశ్చన్ వస్తుందంటే విశ్వనాథన్ కార్తికేయ పదకండి గారు 7 సమ్మిట్స్ ఛాలెంజ్ ని ఎంత వయసులో పూర్తి చేశారు? 16 సంవత్సరాల్లో పూర్తి చేశారు. గతంలో పూర్తి చేసినటువంటి కామ్యా కార్తికేయను 17 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అబ్బాయి 16 సంవత్సరాలనే పూర్తి చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాను చూడండి. 7 సమ్మిట్స్ ఛాలెంజ్ లో ఏం చేయాల్సి ఉంటుంది? 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తే 7 సమ్మిట్స్ ఛాలెంజ్ కంప్లీట్ అయినట్టు? ప్రపంచంలో 7 గొప్ప నదులను ఈదటమా? 7 ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరాలు అధిరోహించడమా? 7 క్రీడల్లో గెలుచుకోవడమా, పథకాలు గెలుచుకోవడమా? 7 మేజర్ మ్యారథాన్లో పాల్గొనడమా అని క్వశ్చన్ వస్తుంది. 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అనేది అన్ని ఇప్పుడు వార్తలు వచ్చింది కాబట్టి 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటే ఏంటి అనేది మనకి డౌట్ వస్తుంది. అదేంటి అంటే 7 ఖండాల్లో, మన ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు, వాటిని అధిరోహించడం. 7 ఖండాల్లో ఉన్నటువంటి అత్యంత శిఖరాలని కూడా అధిరోహిస్తే దాన్ని 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి అతి చిన్న వయసులోనే వాటిని అధిగమించడం జరిగిందనమాట. ఇందుకే విశ్వనాథన్ కార్తికేయ పదకండి గారు ఎవరి రికార్డును అధిగమించారు అంటే ఇప్పటి వరకు 17 సంవత్సరాల వయసులో, 17 ఇయర్స్, 17 సంవత్సరాల వయసులో ఈ రికార్డు కలిగినటువంటి కామ్యా కార్తికేయన్ ఈయన యొక్క రికార్డుని అధిగమించి విశ్వనాథన్ కార్తికేయ 16 సంవత్సరాల్లోనే ఆ రికార్డుని అధిగమించడం జరిగిందనమాట. ఓకే, కామ్యా కార్తికేయన్ ఎంత వయసులో కంప్లీట్ చేశారు? 17 సంవత్సరాలు. ఆల్రెడీ మనం దీన్ని చెప్పుకున్నాం. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇందుకీ ఈ విశ్వనాథన్ కార్తికేయ ఉన్నారు కదండి, ఈ విశ్వనాథన్ కార్తికేయ ఈ ఛాలెంజ్ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేశారు అని చెప్పాను. మరి 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేయడం అంటే 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 శిఖరాలని అధిరోహించాడు అన్నాం. ఇందుకే ఈ శిఖరాల పేరు ఏం పేరు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిఫరెంట్గా ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే అసలు ఒక్కొక్క కాంటినెంట్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఆసియా ఖండం ఉంది. ఆసియా ఖండంలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? ఎవరెస్ట్ శిఖరం. ఇది ఎవరెస్ట్ శిఖరం అనేది ఓన్లీ ఆసియా ఖండంలోనే కాదు, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరం. అందులో దీన్ని తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఆసియా ఖండంలో ఎత్తైనటువంటి శిఖరం కూడా ఎవరెస్ట్ శిఖరం. అలాగే సౌత్ అమెరికా చూసుకుంటే అకంకాగువా, ఈ అకంకాగువా అనేటటువంటి ఈ శిఖరం సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. అలాగే నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా ఉన్నటువంటి శిఖరాన్ని ఏమంటారంటే దెనాలి అంటారు. దెనాలి, దీన్ని ఇంతకుముందు ఏం పిలిచారంటే మౌంట్ మెక్కిన్లే అని పిలిచేవారు. మెక్కిన్లే ఈ మౌంట్ మెక్కిన్లే అని పిలిచేవారు. ఇప్పుడు దీన్ని దెనాలి అని పిలుస్తున్నారు. ఈ దెనాలి అనేది నార్త్ అమెరికాలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. అలాగే యూరప్ అంటే ఐరోపా అంటాం తెలుగులో. యూరప్ లో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే మౌంట్ ఎల్బ్రస్ అనేది యూరప్ లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. అలాగే ఆఫ్రికా మనకు బాగా తెలిసిందే. ఆఫ్రికాలో ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే మౌంట్ కిలిమంజరో
మౌంట్ కిలిమంజరో. మౌంట్ కిలిమంజరో అనేది ఆఫ్రికాలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరము. అలాగే ఆస్ట్రేలియాలో ఎత్తైనటువంటి శిఖరం ఏమంటారు అంటే మౌంట్ కోసినోజుకో. మౌంట్ కోసినోజుకో అంటారనమాట. దీన్ని ఆస్ట్రేలియాలో ఎత్తైనటువంటి శిఖరంగా మనం పిలుస్తుంటాం. అలాగే అంటార్కిటికాలో ఎత్తైనటువంటి శిఖరం ఏంటంటే మౌంట్ విన్సన్ అనేది అంటార్కిటికాలో ఎత్తైన శిఖరం అనమాట. ఈ విధంగా ఈ 7 శిఖరాలని కూడా 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 శిఖరాలని కూడా విశ్వనాథన్ కార్తికేయన్ 16 సంవత్సరాల వయసులోనే ఎక్కి 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అని దీన్ని పిలుస్తారు. ఈ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ ని పూర్తి చేసినటువంటి అతి చిన్న వయస్కుడిగా ఈ రోజు రికార్డు సృష్టించడం జరిగింది. ఆయన మన భారతదేశానికి చెందినటువంటి అబ్బాయి కాబట్టి మనం తప్పనిసరిగా దీని మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈరోజు మరో ప్రధానమైనటువంటి విశేషం ఏంటంటే గ్లోబల్ టెంపరేచర్, భూమి సగటు ఉష్ణోగ్రత మీద WMO అనేది రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే 2025-29 మధ్యకాలంలో ఏ విధంగా ఉష్ణోగ్రత అనేది అభివృద్ధి పడుతుంది, ఎక్కువ అవుతుంది అనే దాని మీద ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే 2025-29 మధ్యకాలం చూడండి, ఈ టైం చూడండి, వచ్చే 5 సంవత్సరాలు అనమాట. ఈ సంవత్సరం నుంచి వచ్చే 5 సంవత్సరాలు 2025-29 మధ్యకాలంలో భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరుగుదల అనేది ఎంత ఉండవచ్చునని WMO అంచనా వేసింది. WMO ఈరోజు రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే 1.2 నుంచి 1.9 డిగ్రీల సెంటీగ్రేడ్, 1.2 to 1.9 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల వస్తుందని అంచనా వేయడం జరిగిందనమాట. నిజానికి ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటకూడదు. కానీ ఈ 5 సంవత్సరాల్లోనే 1.2 నుంచి 1.9 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది పెరిగిపోతుంది అని 2025-29 మధ్యకాలంలో పెరిగిపోతుందని ఈ రోజు విడుదలైనటువంటి WMO యొక్క రిపోర్ట్ అనేది ఈ రోజు తెలియజేయడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే గత పారిశ్రామిక యుగంతో పోలిస్తే, సాధారణంగా ఈ వాతావరణ ఉష్ణోగ్రత దేంతో పోలిస్తారంటే పారిశ్రామిక యుగానికి పూర్వం అంటారు. పారిశ్రామిక యుగానికి పూర్వం అంటే 1875 నుంచి 1900 మధ్య, అంటే 1850 నుంచి 1900 మధ్య అనుకోండి. ఆ కాలాన్ని ఏమంటారంటే 1900 ముందు కాలాన్ని ఏమంటారంటే పారిశ్రామిక యుగానికి పూర్వకాలము అంటారు. ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ అంటారు. ఆ ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ కి ముందున్నటువంటి దాంతో పోలిస్తే భూమి వాతావరణం యొక్క ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా దాటిపోయే అవకాశం ఉందని ఏ సంస్థ రిపోర్ట్ ఈ మధ్య తెలియజేసింది. అది UNEP రిపోర్టా, IPCC రిపోర్టా, WMO రిపోర్టా, WHO రిపోర్టా అని అడిగే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ ఏంటంటే ఈ రోజు విడుదలైనటువంటి WMO రిపోర్ట్ అనమాట. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనమాట. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అనేది ఈ రోజు విడుదలవ్వడం జరిగింది. అది దానికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. అయితే ఆ రిపోర్ట్ యొక్క పేరు ఒకసారి చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. WMO ఈ రోజు విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే గ్లోబల్ యాన్యువల్ టు డెకేడల్ క్లైమేట్ అప్డేట్ 2025-29. WMO ఈ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి సగటు ఉష్ణోగ్రత గురించి ఈ రోజు ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏం పేరంటే గ్లోబల్ యాన్యువల్ టు డెకేడల్ క్లైమేట్ అప్డేట్ 2025-29 అనే రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం పారిశ్రామికీకరణ పూర్వకాలం ఎప్పటి నుంచి పరిగణన తీసుకుంటారు అంటే పారిశ్రామికీకరణం పూర్వకాలము, ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ అని దేని పిలుస్తారు అంటే 1850 నుంచి 1900 మధ్య కాలాన్ని ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అని పిలుస్తారనమాట. ఈ ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ తోనే మనం పోలుస్తుంటాం ప్రతిసారి కూడా వాతావరణ ఉష్ణోగ్రతలు పోల్చేటప్పుడు ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్ అంటే 1850 నుంచి 1900 అనమాట. ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. అలాగే దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే భూమి మీద ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి సంవత్సరం ఏది? 2022, 2023, 24, 21 అంటే 2024 సంవత్సరం అత్యంత ఎక్కువైనటువంటి ఉష్ణోగ్రత అనమాట. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం ఏది అంటే 2024. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషం. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే WMO అంటే ఏంటి? WMO అంటే అర్థం ఏంటి? వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. WMO అంటే అర్థం ఏంటండి? వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్యారిస్ లో ఉందా, న్యూయార్క్ లో ఉందా,
బర్న్లో ఉందా, జెనీవాలో ఉందా అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందన్నమాట. స్విట్జర్లాండ్లోని జెనీవాలో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్, హెడ్ ఏమంటారంటే ఇక్కడ సెక్రటరీ జనరల్ అంటారు. ఆ సెక్రటరీ జనరల్ ఎవరు అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం WMO సెక్రటరీ జనరల్ గా సెలెస్టీ సౌలో గారు ఉన్నారు. సెలెస్టీ సౌలో గారు ప్రస్తుతం WMO యొక్క ప్రధాన సెక్రటరీ జనరల్ గా ప్రస్తుతం ఉన్నారనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన విశేషం. ఓకే, ఇవి ఈ రోజు సంబంధించినటువంటి అంటే 2025 మే 30వ తేదీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ అండి. ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతానండి. ఈ రోజు మనం చెప్పుకున్న వాటిలో ఒక ప్రశ్న చూడండి. TASL సంస్థ భారతదేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే TASL సంస్థ ఏ యూరోపియన్ ఏరోస్పేస్ సంస్థతో కలిసి భారతదేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది? రోల్స్ రాయిసా, బోయింగా, ఎయిర్ బస్సా, లాక్ అండ్ మార్టినా? ఈ 4 ఆప్షన్ ఏంటో మీరు చూసి ఆ ఆప్షన్ నాకు కామెంట్ రూపంలో ఆ ఆన్సర్ తెలియజేయండి. ఓకేనండి, ఈ రోజు ప్రశ్న ఇదేనండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. TASL సంస్థ ఏ యూరోపియన్ ఏరోస్పేస్ సంస్థతో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేస్తోంది? రోల్స్ రాయిస్ తోనా, బోయింగ్ తోనా, ఎయిర్ బస్ తోనా, లాక్ అండ్ మార్టిన్ తోనా? ఈ 4 ఏదో ABCD 4 ఏదైతే దాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అంతేకాకుండా మిత్రులారా, మీ అందరికీ నాదొక రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పనిసరిగా మన వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ మిత్రులకు కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మనకి కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ షేర్ చేస్తారని మనందరినీ కూడా కోరుతూ ఆల్ ది బెస్ట్. మీరు ఎవరైనా ఏదైనా ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎనీ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే DSC కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా గాంధీవం యాప్ ఉంటుంది మనది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి GANDEEVAM గాంధీవం అని టైప్ చేస్తే గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మీకు కావాల్సినటువంటి వీడియో కోర్సెస్ కానీ, PDFs కానీ, టెస్ట్ సిరీస్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. తప్పనిసరిగా మీరు డౌన్లోడ్ చేసుకుంటారని మిమ్మల్ని కోరుతూ ఈ వీడియోస్ని కూడా మీ అందరికి, మీ మిత్రులకు కూడా షేర్ చేస్తారని మిమ్మల్ని కోరుతూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.